శివుడికి అలంకారాలు ఏమిటో తెలుసా? ఆయన అన్నం తినే పాత్ర ఏమిటో తెలుసా? ఆయన పూసుకునేటువంటి లేపనం ఏమిటో తెలుసా? ఏనాపాదిత మంగర అంగజాంగ భసితం, మన్మధుణ్ణి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని ఒంటికి పూసుకుంటాడు. ఆయన రాసుకునే ఫెయిర్ అండ్ లవ్లీ అదే. ఈయనతో కాపురం చేస్తున్నందుకు అమ్మవారికి ఇవ్వాలి నోబెల్ శాంతి బహుమతి. ఇంత తిక్క మనిషి ఎవడో ఉండడు. అందుకే లోకంలో తిక్క శంకరయ్య అంటారు. తిక్క రామయ్య, తిక్క కిష్టయ్య ఉండరు, శంకరుడికే తిక్క. ఈయన ఎవడి మాట విండు, పెళ్ళాం మాట కూడా విండు, డ్రామా ఆడతాడు అంతే. నేను ఇలాగే ఉంటా, నీకు ఇష్టమైతే ఉండు. పాపం అమ్మవారు ఓపికగా, ఫోన్లే నేనే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఎప్పుడు SMS కూడా పంపలేదు నాకు. మరి అంతే కదా, నిజం అది. అవి నాలుగేళ్ళు తపస్సు చేసిందండి. మామూలు ప్రేమకు లొంగలేదు ఆయన. ఎందుకంటే అప్పటికే భార్యను కోల్పోయినాడు ఆయన, సతీదేవిని. నేను నమ్మని ఆడాలని అన్నాడు. మీరు ఇలాగే ఉంటారు, మొగుడు చెప్పినట్టు వినరు, ఏదో చేస్తారు, వెళ్ళి చచ్చిపోతారు అక్కడ అన్యాయంగా. మేము చచ్చిపోవాలి మీకు. ఆవిడ అంత చేసింది కదా, చెప్పినా వినకుండా పుట్టింటికి వెళ్ళింది. ఆ తండ్రి దుర్మార్గుడు, నానా మాటలు అన్నాడు. అక్కడ యోగాగ్నిలో దగ్ధమైపోయింది. ఈయన బతుకు ఏమైంది? వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు సతీ, పుట్టింటికైనా సరే మా నాన్న అని వెళ్ళిపోయింది ఆవిడ. ఒక్కోసారి నాన్న అన్నదమ్ములే సిరైపోతారమో ఎవడు చెప్తాడు ఇక్కడ. వినలేదు. అందుకని ఆయనకి విరక్తి వచ్చింది. వద్దు, ఎందుకు వచ్చింది, ఇంకో పెళ్ళి వద్దు ఏమని దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే సతీదేవి చనిపోయాక పార్వతీదేవిని చేసుకోవడానికి ముందుండే బ్రహ్మచారి స్థితి, అదే దక్షిణామూర్తి. మహాజ్ఞాని అయ్యుండి. అందుకే దక్షిణామూర్తిని మీరు గమనించండి. ఆయన ఈ పాములు ఈ పులితోలు ఉండదు, అన్ని సర్వాభరణాలు ఉంటాయి. పెళ్ళికొడుకు ఆయన. దక్షిణామూర్తి పెళ్ళికొడుకు, ఆయనకి సర్వాభరణాలు ఉంటాయి. అంటే నేను పెళ్ళికి సిద్ధంగా ఉన్నాను, ఎవరైనా అమ్మాయి ఇచ్చేవాళ్ళు రండి అని. అందుకే ఆయన ముందు పార్వతికి లొంగలేదు. ఈవిడేదో సపరేట్ చేసింది, పడలేదు. ఆయన మహాతపస్సు చేసింది, లొంగవలసి వచ్చింది. అప్పుడు కూడా కపట బ్రహ్మచారి వేషంలో వచ్చి చెప్పాడు, శివుణ్ణి ఎందుకు చేసుకుంటావు? వేరే మారు వేషంలో వచ్చాడు. శివుణ్ణి ఎందుకు చేసుకుంటావు? బెచ్చం ఎత్తుకుంటాడు, బూడిద పూసుకుంటాడు, ఏనుగుతోలు కొట్టుకుంటాడు. ఆయన తప్పితే ఇంకెవరూ మొగుళ్ళు లేరా? శివుణ్ణి, ఇంద్రుణ్ణి చేసుకో, చంద్రుణ్ణి చేసుకో, సూర్యుడిని చేసుకో, విష్ణువుని చేసుకో అని చెప్పాడు. కోదరదో ఐ లవ్ హిమ్ అంతే. అందుకని ఏదైనా అమ్మవారు ఎప్పుడైనా నాలాగా ఉండొచ్చు కదా, పట్టుబట్లు కట్టుకోవచ్చు కదా, ఆభరణాలన్నీ పెట్టుకోవచ్చు కదా, రత్నకేజూర రశ్మి చటాపల్లవ ప్రోల్ల సద్దోర్ల తారాజుత, అలా నాలా ఉండొచ్చు కదా అంటే కుదరదు. నేను ఇలాగే ఉంటాను, బూడిద పూసుకుంటాను, ఏనుగుతోలు కట్టుకుంటాను. ఈ స్త్రీ వాడు తేకపోతే ఇది కూడా తీసేస్తాను, నీ ఇష్టం, ఉంటే ఉండు లేతలేదు. ఇది ఏదో వైరాగ్యం విరక్తి కాదండి, దీంట్లో కూడా విశేషం ఉంది. ఏనాపాదితమంగజాంగ భసితం, ఆ మన్మథుని యొక్క కాల్చిన బూడిదను తన ఒంటి మీద ఎందుకు పోసుకున్నాడు అంటే కామవాంఛ అనేదాన్ని కాల్చి బూడిద చేసి మళ్ళీ బతకకుండా తన ఒంటికి రాసుకున్నాడమ్మా. అది శివుడంటే, అది శివుడంటే. ఇవాళ ఈ ఒక్క తత్వాన్ని యువతరం పట్టుకోగలదు. యువతరం కాదమ్మా, 40 ఏళ్ల వాళ్ళలో కూడా దిక్కుమాలిన కోరికలన్నీ పుడుతున్నాయి. పెళ్ళై 2 పిల్లలుండి ఏమైనా రోగమా? ఎవడి మీదో దృష్టి, ఎవత్తి మీదో దృష్టి, సంసారం నాశనం చేసుకోవడం, చివరికి మనుషుల్ని చంపేయడం కూడా. అంచేది ఇప్పుడు యువకుల్ని అనవలసిన పని లేదండి. పెద్దాళ్ళు ఇలాగే చచ్చారు. అంటే ఎందుకో తెలుసా? మరోలా అనుకోవద్దమ్మా, సౌందర్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చేస్తున్నారు. మనమే యువతుల్లా ఉండాలని 40 ఏళ్ల వాళ్ళం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి ప్రయత్నం చేస్తే యువతులకు పుట్టే పిచ్చి కోరికలే మనకి పుడతాయి. ముందు ఈ సౌందర్య ప్రయత్నాలు మానయ్యాలి, మగాళ్ళు ఆడాళ్ళు కూడా. స్నానం చేస్తారు, బొట్టెట్టుకుంటారు, ఇంకేం రాస్తారండి బూడిది ఇక్కడ. అసలు బయటికి వెళ్ళాలంటే ముందు బ్యూటీ క్లినిక్ ఆవిడ రావాల్సిందే. ఆవిడొచ్చి 1 గంట సవరదీయాలి ఇక్కడ మొత్తం. ఇంత చేస్తే బయటికి, గుళ్ళోకి, అది కూడా గుళ్ళోకి ఇంత అవసరమా? గుళ్ళో దేవుడి కంటే ఎక్కువ. ఇవన్నీ మళ్ళీ ఇంటికి వచ్చి చెరుపుకోవడానికి ఇంకో గంట. ఇది తద్దినం, అది మాళయ పక్షాల్లో మహాతద్దినం. వేసుకోవడం ఒక తద్దినం, రెండోది మహాతద్దినం, అధిక మాసం తద్దినం అంట. ఎందుకు ఇది ఆలోచించండి. దీనివల్ల జరుగుతున్నది ఏమిటో పత్రికలు వచ్చాయి ఈ విషయాలు. పత్రికలు వచ్చాయి, ఒక ప్రధానమైన పత్రికలో కారణాలు రాశారు ఈ అక్రమ సంబంధాలకి, మనుషుల్ని చంపేయడానికి, మగ ఆడ ఇలా ప్రవర్తించడానికి. ఇదివరకు కూడా వీడాకులు ఉన్నాయి. మా చిన్న అప్పటి నుంచి ఉన్నాయి. వీడాకులు ఎప్పుడు ఉన్నాయి, పెళ్ళి ఎప్పుడు ఉందో వీడాకులు కూడా అప్పుడు ఉన్నాయి. కానీ చంపేయలేదమ్మా, వదిలేశారు. ఆడదైనా మగాడైనా ఇప్పుడు లేపేస్తున్నారు మొత్తంగా. ఎందుకంత పరిస్థితి వచ్చింది? అంత దరిద్రంగా ఎందుకు తయారైంది? భార్యను నమ్మడానికి లేదు, భర్తను నమ్మడం, ఎలా బతుకుతారండి ఎవరైనా?
సౌందర్యం మీద మనం దృష్టి పెట్టాం. దేహ సౌందర్యం, దేహం ఎలాగో ఉండదు. నీకు 40 ఏళ్ళు వచ్చాయి, 45 ఏళ్ళు వచ్చాయి, ముసల్దాన్ని అవుతావమ్మా. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది లైఫ్ యాజ్ ఇట్ ఈస్. అదే ఫిలాసఫీ. నిన్న ఆంటీ అంటారు, రేపొద్దున అమ్మమ్మ అంట. ఆనందించాలి. అప్పుడే అమ్మమ్మ అయిపోతే ఏంటి నష్టం? ఏంటి ఇందులో? చక్కగా మనవరాలతో ఆడుకోవచ్చు కదా. ఏం కర్మ ఇది? ఇంకా యువతిగా ఉండాలి ఎందుకు ఈ పిచ్చి? మగాళ్ళు ఇంతే, ఆడాళ్ళు ఇంతే. 80 ఏళ్ళ ఆయన ఉంటాడు, ఇంకా నడుస్తూ ఉంటే నడిస్తే పర్వాలేదండి, మనకి ఇబ్బందులా. నడిస్తే నన్ను ఏమిటో అందరూ యంగ్ లుకింగ్ అంటున్నా. నీకు ఎందుకు ఇంకో బుకింగ్ కావాలి ఇప్పుడు? నీకు యంగ్ లుకింగ్ అంటే గోమె కొట్టాలండి. నేను 80 ఏళ్ళ వాడిని నీకు యంగ్ లుకింగ్ ఎలా కనపడుతున్నానే అని కొట్టాలి. అది తత్వం అంటే. అబ్బాయి 80 ఏళ్ళ వాడు జుట్టుకు రంగేస్తాడు, యంగ్ లుకింగ్గా ఉండాలని ప్రయత్నిస్తాడు. నన్ను అందరూ యంగ్ అంటున్నారని చెబుతాడు. ఇదో జబ్బండి. వీడు ఖచ్చితంగా 20 ఏళ్ళ వాడికి పుట్టే వ్యధవాంఛలన్నీ పుడతాయి. మరి నువ్వు 20 ఏళ్ళ వాళ్ళ ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు కదా, అప్పుడు నీ మనస్సు ఎలా ఉంటుంది? అలాగే పనిచేస్తుంది. నేను 80 ఏళ్ళ వాడిని, నాకు జుట్టు నెరిసింది, నేను ముసలాన్ని అయ్యాను, నాకు మునిమనవాడు కూడా పుట్టాడనే జ్ఞానం ఏడిస్తే ఈ వాంఛలు పుట్టవమ్మా. దేవుడి మీద ఉంటుంది దృష్టి. యద్భావం తద్భవతి. శాస్త్రం చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. నీ మనస్సులో ఏ భావం ఉందో తరచుగా ఏది ఆలోచిస్తున్నావో అలాగే అవుతావు. ఎంతమంది ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఉపయోగం లేదు. నీ మనస్సు ముఖ్యం. నేను చెప్పేదల్లా ఆ మనసు సరిగ్గా ఆలోచించడానికి అంతే. ఏది నువ్వు తరచు ఆలోచిస్తున్నావు అదే అవుతావు. నేను ముసల్దాన్ని, నేను ముసలాన్ని, తర్వాత మృత్యువును కూడా ఒప్పుకుంటా. ఎవరైనా పోతారు, నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. పోయే లోపుగా ఏం చేయాలో అది చేద్దామండి. ఈ గోలంతా ఏంటి ఇక్కడ? ఎవడైనా శాశ్వతమా? అప్పుడు ఏమవుతుంది? పుట్టకూడని కోరికలన్నీ పుడుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి ఏకంగాను. పిల్లలు నాశనం అయిపోతున్నారు. పసిపిల్లలండి, 10-12 ఏళ్ల పిల్లల. చివరికి పసిపిల్లలను చంపేస్తున్నారు కొందరు. ఎవరి కోసమో, ఎవరి కోసమో అడ్డంగా ఉన్నారని. ఏమిటి ఈ ఆలోచన? ఇది భారతదేశమేనా? అమెరికాలో కూడా ఇలాంటి హత్యలు జరగవండి. ఇక్కడే జరుగుతున్నాయి విచిత్రంగా. అక్కడ ఇంత ఘోరంగా ఉండదు పరిస్థితి. వాళ్ళు విడాకులు ఇచ్చి వదిలేస్తారు. అవసరమైతే 4గురికి ఇస్తారు. వాళ్ళకి విడాకులు అంటే అత్యాకులే ఇచ్చుకోవడమే పెద్ద విషయం కాదు. మనకు అలా కాదే, మొత్తం లేపేస్తున్నారు మనుషుల్ని. అంత ఘోరం ఎందుకు? ఇంత చేస్తే పోనీ మనం దొరికిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. దొరకకుండా ఉంటారా? ఆ మాత్రం లాజికల్ సెన్స్ లేదా? చంపేసాక దొరకవా ఈవేళ కాకపోతే రేపైనా లోపల బారేరా? 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇంప్రిజన్మెంట్. ఇంకేం చేస్తావు? ఇంకేం అనుభవిస్తావు? ఇక్కడ మొగాడవేనా ఆడదేనా? ఈ మాత్రం ఆలోచన ఉంటే హత్యలు చేయం కదండి. ఇంతోటి బోడి జీవితంలో అనుభవించే సుఖాలకు హత్య కూడా చేయాలా? అసలు ఈ జీవితానికి అంత సీన్ ఉందా? మనం హత్య చేసేంత సీన్ ఉందా? దీనికి ఏముంది ఇందులో? ఉన్నదేదో అనుభవిస్తాం, వెళ్ళిపోతామండి. దాన్నే వైరాగ్యం. అందుకే ఆయన ఏం చెబుతాడంటే, నేను కామవాంఛని మన్మధుడిని కాల్చడం కాదు, కాల్చి బూడిద చేసి మొత్తం ఒంటి మీద పూసుకుని మళ్ళీ వాడు పుడితే చంపేస్తా అంతే. అది శివుడు అంటే. అందుకే మీరు గమనించండి, శివపార్వతుల కాపురం ఎందుకంతకాలం నిలబడింది. ఇప్పటికీ మనం పెళ్లి చేస్తే ఎవరైనా వృద్ధ దంపతులు 80 ఏళ్ళు అయినా 75 ఏళ్ళు ఆవిడ వస్తే, పార్వతీ పరమేశ్వరులో ఉన్నారు, మీరు రెండమ్మ అని ముందు దంపతాంబూలం వాళ్ళకి ఇప్పిస్తాం. ఎందుకండి? లక్ష్మీనారాయణులు అనం, వాణీ హిరణ్య గర్భులు అనం, శశి పురంధరులు అనం, పార్వతీ పరమేశ్వరులు అంటాం. ఎందుకని? కామాన్ని కాల్చి ప్రేమతో పెళ్లి చేసుకున్నాడమ్మా శివుడు. అందుకని వాళ్ళని గౌరవిస్తాం. శివుడు పెళ్లిలో విశేషం అది. ఇవాళ చాలామంది చేసుకునే ప్రేమ వివాహాలన్నీ కామవాంఛతో చేసుకుంటున్నారు. అందుకే విడిపోతున్నారు. ఆకర్షణ. బస్ స్టాండ్లోనో ఏదో విమానాశ్రయంలోనో చూస్తారు. అక్కడ వాడు స్టిల్ ఏదో బాగుంటుంది, సినిమా యాక్టర్లా, ఐ లవ్ హిమ్ అంతే. వాడు కింద పడ్డాడు, వీడు మంచం మీద పడ్డాడు. ఎంత చెప్పినా వినరు. మన కులం కాదంటే వినరు, మన మతం కాదంటే వినరు. చివరికి నీకంటే చిన్నో పెద్ద పర్వాలేదు అంతే, మరి నచ్చాడు అంతే. దీనికి కామవాంఛ అంటారండి. ప్రేమ ఎక్కడది? అసలు కనిపించి ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎలా ప్రేమిస్తారండి ఎవరైనా? రోజు ఇంట్లో కనపడే వాళ్ళనే ప్రేమించలేకపోతున్నాం. గంటకోసారి తగదా వస్తుంది ఇక్కడ. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఎలా ప్రేమిస్తారు? జస్ట్ అట్రాక్షన్, ఫిజికల్ అట్రాక్షన్. అది కేవలం ఆకర్షణ. దాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. ఆ ఇష్టాన్ని అనుబంధంగా మార్చుకోవాలి. ఆ అనుబంధానికి ధర్మం అనే దాన్ని జోడించాలి. అప్పుడు అందరూ శివపార్వతుల్లాగా ఉంటారండి. అనుమానం ఏందా? మార్చుకోవాలి. ఆకర్షణని ఇష్టంగా చేయాలి. వారికి ఏది ఎలా ఉంటే ఇష్టమో అలా వీరు ఉండాలి, వీరికి ఎలా ఉంటే ఇష్టమో వారు అలా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా సరిపోతుంది. నీకు ఇష్టం నేను ఎందుకు ఉండాలో, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. అయిపోయిన తగదా వచ్చింది ఇక్కడ. వారి ఇష్టం ప్రకారమే ఉండరాదా? ఇదేనా బానిసత్వమా?
ఎవడో ఉద్యోగంలో యజమానికి బానిసయ్యే కంటే భర్తకో భార్యకో బానిస అయితే మంచిదేనండి, మనవాళ్లే కదా వాళ్ళు. ఆ భావం లేకపోతే అలాగా. అందుకని పరమేశ్వరుడు కామాన్ని కాల్చి ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి ఎప్పుడు ప్రేమతో చేసుకోవాలి. అట్రాక్షన్లు, ఆకర్షణలు. నిన్ను ఫస్ట్ లుక్ చూడగానే మతిపోయిందంటే ఇంతకంటే వెధవడు లేడు ఇక్కడ. అసలు ఫస్ట్ లుక్లో మతిపోయిందంటే వీడికి మతి లేదన్నమాట. ఎలా పోతుందండి మతి? సినిమాలో పాటలన్నీ మనం నమ్మడం ఏంటంటే, సినిమా వాళ్ళు ఏమి అలా చేసుకోరు కదా, వాళ్ళు నటిస్తారు అంతే. వాళ్ళని చూసి మనం మాయలో పడుతున్నాం. చూసేట్ట మతిపోయింది. అంత గొప్పతనం ఉందా అక్కడ? గడిది గుడ్డు. ఇది నేర్చుకోవాలి. అదే శివుడు పెళ్ళి అంటే ప్రత్యేకంగా. అంతేకాదు, ఆయన అన్నం తింటాట. దేంట్లో తెలుసా? భిక్షాటన. అది కూడా ఆ భిక్ష తెచ్చుకున్న అన్నం కూడా ఎందులో తెలుసా? ఏన స్వీకృతం అబ్జ సంభవస్య రక సౌవర్ణ పాత్రై సమం. బంగార పళ్ళెల్లో కూడా అన్నం తినగలిగిన యోగ్యత ఆయనకు ఉందండి. హిమవంతుడికి అల్లుడు ఆయన. ఆయనకు పుట్టిల్లు లేదు. ఆయన ఎవరికి పుట్టారో ఆయనకే తెలుసు. స్వయంభువు. విష్ణువు కానీ శివుడు కానీ స్వయంభువులు. వారికి పుట్టిల్లు లేదు. కానీ మామగారు ఏం తక్కువడా? ఆయన ఏం ఇవ్వడా? ప్రతి గుహలోనూ రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఉంటాయి. హిమాలయం అంటే ఆయనకి ఒక్కగానొక్క కూతురు. ఎవరికి ఇచ్చుకుంటాడు? ఆవిడకే ఇస్తాడు. అందుకని శివుడు ఇమ్మంటే ఏదైనా ఇస్తాడు. ఆయన అక్కర్లేదని చెప్పాడు. ఏం పట్టుకున్నాడండి? బ్రహ్మకపాలంలో భోజనం చేస్తాడమ్మా శివుడు. ఎంత పవిత్రతో తెలుసా అది? ఎందుకు ఆ పని చేస్తాడు అంటే, బ్రహ్మదేవుడు తలకాయ తీసేసాడు. ఆయన ఊరికే తీసేలా. పార్వతీ కళ్యాణం జరుగుతుంటే బ్రహ్మదేవుడిని పురోహితుడిగా పిలిచారు. పుష్కరాల్లో పురోహితుడిని ఎందుకు పిలుస్తారు? వాళ్ళ పెళ్ళికి వాళ్ళ లెవెల్ వేరే. అందుకే బ్రహ్మదేవుడిని పిలిచారు. అప్పట్లో బ్రహ్మదేవుడికి 5 హెడ్స్, 5 శిరస్సులు ఉండేవి. ఈయన అక్కడ కూర్చుని పార్వతీదేవికేసి అదే లుక్కు చూడడం మొదలెట్టాడు, మంత్రాలు మానేసి. అందుకే వేమన్న గారు చెప్పాడు, ఆడుదాని చూడ అర్ధంబు చూడగా బ్రహ్మకైన పుట్టు రెమ్మదేగులు అన్నాడు. అప్పటికి వెంటనే సరస్వతీదేవి మీద వ్యతిరేకత వచ్చేసింది. ఏమిటో ఆ ముసలావుడిని చేసేసుకున్నాం, కొంచెం ఆగుంటే ఇప్పుడు దొరికేదేమో అనే ఆలోచన కూడా వచ్చేసింది బ్రహ్మదేవుడికి. మనకు రాదు. అందుకే జాగ్రత్తగా, నీకు ఎన్ని తలకాయలు ఉన్నాయి కదా, తలకాయలో మెదడుందా? అది కాదు. చూశాడు శివుడు తక్కువడా, ఈయన మొత్తం ఉగ్రవాదుల్లాగా తీవ్రవాదుల్లాగా ఆయుధాలు పక్కనే పెట్టుకుంటాడు. ఆయన త్రిశూలం ఎక్కడ ఏంటని చూశాడు అని చెప్పి ఓ దెబ్బ చూశాడు. ఓ తలకాయ పోయి. సరిగ్గా లెక్కండి పరమేశ్వరుడు వేసే శిక్ష. మొత్తం ప్రాణం తీసేలా 5 తలకాయలు తీయలా. ఏ కంటితో పార్వతీదేవిని చూశాడో ఆ తలకాయ మాత్రమే తీశాడు. ఓ దెబ్బ వేసా. తెలిసింది కదా, జాగ్రత్తగా ఉండి సత్యనారాయణ వ్రతం చేయించుకో, పిచ్చి పనులు చేయక. కానీ లెక్కే. ఆయన తప్పు చేస్తూ చేసి ఉండొచ్చు. ఆయన బ్రాహ్మణుణ్ణి చంపడమే బ్రహ్మహత్య అంటే, బ్రహ్మదేవుణ్ణి చంపడం ఇంకెంత హత్య. వెంటనే ధర్మశాస్త్రాలు తిరగేశాడు వినాయకుడిలాగే. బ్రహ్మహత్యకి శిక్ష ఏమిటి? 7 సంవత్సరాల పాటు అదే బ్రహ్మ కపాలంలో 7 ఇళ్ళు తిరిగి, రోజుకు 7 ఇళ్ళు తిరిగి వాళ్ళు పెడితే తినాలి, లేకపోతే మానయ్యాలి. 7 ఇళ్ళు భిక్షాటన చేసుకుని చెయ్యాలి. అలా 7 సంవత్సరాలు అయ్యాక అలా ఆ శాపానికి విముక్తి. అందుకని ఆయన కేదారనాథ్ దగ్గర మొదలుపెట్టి బద్రీనాథ్ వరకు 7 ఇళ్లలో రోజు భిక్షాటన చేస్తాడమ్మా. అదే ఆ క్షేత్రాల గొప్పది. అంటే మన సంస్కృతి ఎంత గొప్పదంటే, మన దేవుడు తనకి తాను శిక్ష వేసుకున్నాడు చెయ్యని నేరానికి. తప్పనిసరి చేశాడు. కానీ శాస్త్రం ఏం చెప్పింది? బ్రహ్మహత్య చేయకూడదు. ఆయన తప్పు చేస్తే చేయవచ్చు కాక, తలకాయ తీసాం. కానీ శిక్ష పడాలి. అందరూ ఇలాగే తప్పించుకుంటారు, నేను తప్పించుకోను అని అదే కపాలం తీసుకుని ఆయన భిక్షాటన చేసుకుంటూ తిరుగుతుంటే విష్ణుమూర్తి చూసి, బావా ఇదేం కర్మ అన్నాడు. ఇలా జరిగింది ఏం చేయమంటావు? లోకానికి నీతులు చెబుతున్నాం కదా, మనం కూడా చెయ్యాలి కదా అంటే, విష్ణుమూర్తి అన్నాడు, నా క్షేత్రానికి రాగానే అది రాలిపోతుంది కపాలం, అప్పుడు ఇక మానయ్య అన్నాడు. కేదార్నాథ్లో ఈయన భిక్షాటన మొదలుపెట్టాడు. బద్రీనాథ్ దగ్గర రాలిపోయిందమ్మా. అందుకే ఆ 2 పుణ్యక్షేత్రాలయ్యే చార్ధామ్ అంటారు. అంటే దేవుడు ఎంత సంస్కారవంతుడు అంటే, తనకి తాను శిక్ష వేసుకున్నాడు. నేనైనా సరే తప్పే, నేనే అనుభవించకపోతే ప్రజలు ఎలా అనుభవిస్తారు? అది మనం అనుభవించద్దా? అందుకోసం కపాలం. అందుకే ఆయన బంగారం పాత్ర ఇచ్చినా తినడు. 7 సంవత్సరాలైనా సరే ఇంకో కపాలం పట్టుకుని అలవాటు పడ్డం అదే బాగుందన్నాడు. అందుకని బంగార పాత్రతో సమానంగా కపాలాన్ని భావించే భగవంతుడు మన సాంబేశ్వర స్వామి. కాల్చిన బూడిదని అంగరాగంగా భావించేటువంటి భగవంతుడు మన సాంబేశ్వర స్వామి. ఇంకా అందుకే ఆయనకు పట్టిన యోగం ఏమిటంటే, ఏనాంగీకృతమచ్యుతస్య నయనం పూజారవిందై సమం. ఆయన్ని విష్ణుమూర్తి పూజ చేస్తాడమ్మా. ఇప్పుడు విష్ణుమూర్తి ఏ దేవుణ్ణి అర్చిస్తాడంటే శివుణ్ణి.
శివుడు ఏ దేవుణ్ణి అర్చిస్తాడంటే లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం, రామచంద్రమూర్తిని అర్చన చేస్తాడు శివుడు. దట్ ఈజ్ హిందూ కల్చర్, దట్ ఈజ్ హిందూ కల్చర్. పార్వతీదేవి స్వయంగా అడిగింది, నువ్వు దేవుడివి కదా, బోళ్ళంతమంది దేవతలు ఉన్నారు కదా, ఒక మానవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నావంటే, మానవ లోకంలో పుట్టి రామచంద్రమూర్తి ధర్మాన్ని కాపాడాడు, పితృవాక్య పాలన కోసం వచ్చిన రాజ్యాన్ని వదిలేశాడు ఆయన. అటువంటి మహానుభావుడు మానవుడు ఎలా అవుతాడు, దేవాధిదేవుడు కదా. మనం దేవుడికి ప్రాధాన్యం ఇస్తున్నాడు, దేవుడు మానవుడికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. మీరు సరిగ్గా ఉండండి, అంతే చాలు, మిమ్మల్నే మేము ఆరాధిస్తాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం రామనామ వరాననే. విష్ణుమూర్తి శివుణ్ణి పూజిస్తే శివుడు రాముడిని పూజిస్తాడు. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటారు? అందుకే హిందూ ధర్మంలో ఎక్కువ తక్కువలు ఉండవు, మంచి పని చెడ్డ పని ఉంటాయి, అంతే, దాన్ని బట్టే ఉంటాయి. అందుకని ఈయన ఆరాధనలో ఒకసారి విష్ణుమూర్తి కూర్చుని ఆయన మొక్కుకున్నట్ట, ఏమిటి, 1000 పద్మాలతో శివారాధన చేస్తా అని మొక్కుకున్నాడు. జరుగుతోంది, రోజు 1000 పద్మాలు చెరువులో ఉంటాయి, తీసుకుని చేస్తున్నాడు ఆయన. ఒక రోజుని 2 పద్మాలు తక్కువయ్యాయి, శివుడు పరీక్ష. 2 పద్మాలు తక్కువయ్యాయి, వెంటనే విష్ణుమూర్తికి బెంగ వచ్చింది. మనమేనా అంతే, సెంటిమెంట్ పెంచుకున్నాం అనుకో బాగా, ఆ రోజు ఆ పుస్తకం కనపడలేదు అనుకో, పారాయణ పుస్తకం, ఇంకా కొత్త పుస్తకం తీసుకోం, తలనొప్పి వచ్చేసి ఆ పుస్తకమే అని పెట్టుకుంటాను, అచ్చొచ్చిందని. అలా పాపం విష్ణుమూర్తి కూడా మనలాగే ఆలోచన, 2 తగ్గితే 998 ఉన్నాయి. ఆయన ఊరుకోలేదు, ఆయన పట్టుదల. ఆయన ఒక్కసారి ఆలోచించాడు, 2 పద్మాలు ఎక్కడి నుంచి తేవాలి, పూజలోంచి మధ్యలో లేవకూడదు. అందుకని ఆయన ఆలోచించాడు, దేవలోకానికి వచ్చిన వాడు అందరూ నన్ను కమలాక్షుడు 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 అంటున్నారు, ఇతర దేవతలను ఎవరిని అనలేదు, నా 2 కళ్ళు పద్మాలే కదా, అందుకని ఈ 2 కళ్ళు తీసి శివుడికి ఇస్తా అని 2 కళ్ళు భగవంతుడికి అర్పణ చేశాడమ్మా. అది విష్ణువుకు ఉండేటువంటి శివభక్తి. అందుకని పూజారవిందైసమం, శ్రీ మహావిష్ణువు యొక్క నేత్రాన్ని పూజలో అరవిందంగా వాడినటువంటి మహానుభావుడు ఎవడండి? అంత యోగ్యత వరకు ఉంది శివుడికి తప్ప. అంటే మనం పూజా ద్రవ్యాలు లేవు అని బాధపడకూడదు, నేర్చుకో. కళ్ళు పీకేకండి మీరెవరు కూడా, లేనిపోని గొడవలు అయిపోతాయి, అది కాదు ఉద్దేశం. విష్ణుమూర్తి కళ్ళు పీక్కున్న 2 కళ్ళు వెంటనే వస్తాయి, మనకేమొస్తాయి, ఓ సర్టిఫికేట్ వస్తుంది అంధుడు అని. ఈ పిచ్చి పనులు చేయమని కాదు దాని అర్థం. పూజా ద్రవ్యాల్లో లోపం జరిగితే కంగారు పడకండి, మనస్సు అక్కడ పెట్టండి చాలు. స్వామి ఇవాళ అనుకున్నట్టుగా ప్రసాదం రాలేదు, కాస్త మాడిపోయింది, నా మనస్సు సిద్ధంగా తాజాగా ఉంది, తీసుకో అని చెప్పేయండి, గొడవలేదు. పూజా ద్రవ్యాల్లో లోపం జరిగితే వెర్రి పట్టుదలకి పోకూడదు. ముఖ్యంగా మహిళలకి నమస్కారం చేసి చెబుతున్న, చాదస్తం పనికిరాదండి. రోజు చేసే పనులు చేస్తాం, ఒకరోజు చేయలేకపోతాం, కావాలని మానేయలేదు కదా, ఏదో జరిగింది, వదిలే ఆ విషయాన్ని. ఇంకా ఇవాళ ఇలా అయింది, ఏమవుతుందో అని అనుకోద్దు. ఇంకా అన్ని ప్రసాదాలు పెట్టలేకపోయాం, అన్ని పువ్వులు తేలైపోయాం, ఏదో అంత డబ్బు కూడా ఒక్కోసారి ఇవ్వలేకపోతాం. స్వామి ఇవ్వలేను, వాటి బదులు నా మనస్సును స్వీకరించుది. కళ్ళు అంటే ఏమిటంటే మనస్సు ఎక్కడ ప్రతిబింబిస్తుంది, కళ్ళల్లో ప్రతిబింబిస్తుంది. కళ్ళు ఇచ్చారంటే మనస్సు ఇచ్చాడు, అటువంటి వాడు శివుడు. అందుకే ఆయనకి శివుని యొక్క యోగ్యత ఎటువంటిదంటే, విశ్వమంతా శివుడే. ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగో దుకూలాయతే, ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగో దుకూలాయతే, సీతాంశు ప్రసవాయతే స్థిరతరానందస్వరూపాయతే, సీతాంశు ప్రసవాయతే స్థిరతరానందస్వరూపాయతే, వేదాంతో నిలయాయతే వేదాంతో నిలయాయతే, సువినయో యస్య స్వభావాయతే, తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. శివుని యొక్క నిజ రూపం చెబుతున్నాడు ఇక్కడ శంకరాచార్య స్వామి. మనం గుళ్ళో చూసే శివలింగం కేవలం ప్రతీక. మనకు ఆరాధనకి ఏదో ఒక రూపం ఉండాలి కాబట్టి ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ఆ రూపంలో ప్రత్యక్షం చేసుకుని వాటిని దేవాలయాల్లో స్థాపన చేశారు. అదేమి కల్పిత రూపం కాదు, ఋషులు ప్రత్యక్షం చేసుకున్న రూపమే. కానీ ఎందుకు చేసుకున్నారు? శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. చిత్కళస్య శరీరస్య చిన్మయస్య అద్వితీయకః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. అమ్మవారు చిత్కళానంద కలికా ప్రేమ రూపా ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. ఆవిడ చిత్కళ, ఆవిడ చిన్మయ స్వరూపిణి. ఆవిడ రూపానికి అందదు, కానీ ఏదో ఒక రూపం లేకపోతే మనం పూజించడం ఎలాగా? మాట్లాడుకుంటూ దేని గురించి మాట్లాడుకుంటాం?
మనకు రూపం ఉంది. అందుకని రూపం లేని దేవుడు మనకు కనపడినా మనం గుర్తుపట్టలేం. రూపంతో ఉంటేనే గుర్తుపడతాం. మన కోసం రూపం ధరించాడు. మన వల్ల కాదు, ఋషుల వల్ల. మన యాతనలు గమనించి విగ్రహారాధనని హిందువులందరికీ, వైదిక ధర్మాన్ని అనుసరించే అందరికీ, భారతీయులందరికీ అందించిన సప్తర్షి సంతతికి నమస్కారం. ఆ మహానుభావులకు రుణపడి ఉన్నాము. కష్టపడి తపస్సులు చేసింది వాళ్ళు, అనుగ్రహం మనకి. కానీ శివుడు యొక్క అసలు రూపం ఏమిటంటే ఇది కాదు. నటరాజ రూపం కానీ శివలింగ రూపం ఇది కాదు. ఇది ఊరికే గుళ్ళో ఉండేదంతే. అదొక ప్రత్యేక. అసలు రూపం ఏమిటి? ఆకాశశ్చికురాయతే. ఆకాశమంతా ఆయనకి జటాజూటమే. అంటే మీరు ఆకాశాన్ని చూస్తే శివుడు జుట్టును చూస్తున్నాం అనుకోవాలి. విశ్వరూపమే ఆయన. ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగోదుకూలాయతి. ఆయన దిగంబరుడు అంటారు, గమనించండి. దిగంబరుడు అంటే మామూలు అర్థం ఏం చెప్తారు? బట్టలు లేనివాడు. పొరపాటు మాట అండి. అలా ఎలా చెబుతారండి? దిక్కులే అంబరముగా కలిగిన వాడని చెప్పాలి. దాంట్లో ఉంది కదా, బట్టలు లేనివాడని ఎక్కడుంది? వస్త్రహీనుడు అంటే బట్టలు లేనివాడు. దిగంబరుడు అంటే బట్టలు లేకపోవడం ఏంటంటే అర్థం లేనిమాట. దిక్కులే వస్త్రముగా కలిగిన వాడు అంటే దిక్కులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు శివరూపం వ్యాపించింది. అంటే ప్రపంచమంతా శివుడే, విశ్వమంతా శివుడే. అందుకే ఆయనకి మాత్రమే ఉండే పేరు విశ్వనాథుడు. విశ్వనాథుడు అనే పేరు మరో దైవానికి ఉండదండి, శివుడికే ఉంటుంది. కాశీ విశ్వనాథ స్వామి.